ఈ సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను మైండ్ ఏందో చాలా వెరైటీ. గుడి కట్టేంత వరకు బాగానే ఉంటాడండి క్యాండిడేట్. గుడి కట్టినాక అంతా తేడా అయిపోతాడు. గుడి వరకు అస్సలు గుడి కట్టినప్పుడు ప్రతిష్ఠ అంటారు కదా, ఆలయ ప్రతిష్ఠ. సొలొమోను ఆలయ ప్రతిష్ఠ చేసేటప్పుడు బలిపీఠం మీద దహన బలిని పెట్టి సొలొమోను ప్రార్థన చేస్తే ఏమైందంటారు తెలుసా? ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని ఎలాగ దిగొచ్చిందో సొలొమోను ప్రార్థన చేస్తే అలాగ అగ్ని దిగొచ్చిందంట. అంటే మామూలు భక్తి కాదు ఆయనది, మామూలు భక్తి కాదు, భయంకరమైన భక్తి. ఏలియా తీసుకొచ్చిన అట్లాంటి అభిషేకము సొలొమోనికి కూడా అలాంటి అభిషేకం ఉందన్నమాట. దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ హీ హాస్. అట్లాంటి గొప్ప అభిషేకముతో మోషే గుడారాలలో కట్టిన ఆల్టర్ బలిపీఠాన్ని ఈయన ఒక మంచి ఆలయంలో బంగారముతో ఇత్తడితో కూడిన ఒక మంచి బలిపీఠాన్ని ఈయన కడతాడు. పండగలు ఇవన్నీ కూడా బానే చేస్తాడు, బానే ఉంది అక్కడి వరకు. కానీ ఆలయం కట్టిన తర్వాత ఇంక రిలాక్స్ అయిపోయాడు. పెద్ద బాధ్యత బరువు ఏం లేదుగా. ఏం చేయాలో తెలియక వింతైన భార్యలను చేసుకున్నాడంట. కావాలనే, నచ్చి కాదు, పొరపాటున కాదు. అంటే ఇప్పుడు సంసోన్ ఏమో తెలియకపోయి అట్లా చేసుకున్నాడు. అట్లా కాదు, సొలొమోను తెలిసే ఇది తిక్క, దీన్ని చేసుకుంటే ఎట్టుంటుందో చూద్దామని. అందుకే సామెతల్లో రాస్తాడు, ఇట్లాంటి భార్యలు ఉండడం కన్నా అటక మీద దాచుకోవడం మేలని. అంటే ఆయన అంత పడ్డాడు అనమాట, పిచ్చి పిచ్చి భార్యలను చేసుకొని. అలాగా ఆయన కావాలనే వింతైన భార్యలను పెళ్లి చేసుకున్న తర్వాత పాపం ఆయన మైండ్ ఆ భార్యల వైపు మరలిపోయి ఏం చేస్తాడంటే అష్టోతు దేవతకి బలిపీఠాన్ని కట్టడం మొదలు పెడతారు. అర్థమైందా? అష్టోతు దేవతకి బలిపీఠం అంటే సొలొమోను ఏ బలిపీఠాన్ని కట్టాడు? మోషే గుడారములో కట్టిన దేవుని బలిపీఠాన్ని కూడా సొలొమోను కట్టాడు. అవునా? ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత భార్యలను బట్టి ఆయన మనస్సు చెడిపోయి అష్టోతు దేవతకు కూడా బలిపీఠం కట్టడం కాదు, ఆ దేవతా స్తంభం దగ్గర పోయి తలకాయ పెట్టి మొక్కేస్తాడంట. ఇంకా అలాగా ఆయన ఇతర బలిపీఠాలను కూడా కడతాడు. అయితే దేవుడు సొలొమోనికి, అంటే సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు కదా, 1000 దహన బలులు ఇచ్చినప్పుడు దేవుడు సొలొమోనికి ప్రత్యక్షమే అడుగుతాడు, ఏం కావాలి బాబు ఇన్ని దహన బలులు ఇచ్చావంటే సొలొమోన్ అంటాడు, కాదు నాకు జ్ఞానం కావాలంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అయితే అలాగే దేవుడు సొలొమోనికి చాలా సార్లు కనబడి ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అన్న కూడా ఆయన వినడు. అసలు ఆయన వినకుండా అలాగే వేరే బలిపీఠాలు కడతాడు. ఆయన వేరే బలిపీఠాలు కట్టడం ద్వారా ఇక్కడ నుంచి వినాలి. ఇప్పుడు సొలొమోన్ ఎన్ని బలిపీఠాలు కట్టాడు? దేవుని బలిపీఠం కట్టాడు, సాతాను బలిపీఠం కూడా కట్టాడు. ఆ దేశంలో ఉన్న సాతాను పేరు అలాగ పెట్టుకున్నారు వాళ్ళ, ఆ బలిపీఠం కూడా కట్టాడు. మరి ఈయన పండగల ఆపల పండగకి మళ్ళీ దహన బలులు చెయ్యాల్సిందే, వేల దహన బలులు. అసలు ఆలోచించండి, 1000 దహన బలులు తీసుకొని యాజకుడు ఇస్తే ఆ యాజకుడు ఏమైపోవాలండి? కోసి అలసిపోడా? అలాగే యాజకుల పీక మీద కూర్చొని 1000 కోయించాల్సిందే వాళ్ళని, నువ్వు చెయ్యి దహన బలి చెయ్యని. ఇక్కడ పోయి దహన బలులు ఇవ్వడం, అక్కడ పోయి అష్టోత్తు దేవత, మళ్ళీ ఇక్కడ పోయి దహన బలులు ఇవ్వడం, అక్కడ పోయి ఇక్కడ పండగలు ఇలాగ సొలొమోను తిరుగుతా ఉంటే దేవుడు నువ్వు ఆ బలిపీఠాలను కూలగొట్టవా అని దేవుడు సొలొమోను అడుగుతాడు. ఏ బలిపీఠాన్ని? దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాన్ని. అది బలిపీఠం మంచిది కాదు, అది నీకు ఉండాల్సింది కాదు, అది కూలగొట్టని 4 సార్లు దేవుడు కనబడి మాట్లాడినా సొలొమోను ఒప్పుకోనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీ నాన్న మైండ్ మంచిగా ఉన్నట్టుగా నీ మైండ్ సరిగ్గా లేదు, కానీ మీ డాడీకి నేను ప్రామిస్ చేశా నీ పిల్లలు రాజ్యాన్ని ఏళ్తారని. అంటే మీ డాడీ అంటే ఎవరు? సొలొమోన్ డాడీ అంటే ఎవరు? దావీదు. నేను దావీదుకి ప్రామిస్ చేసినాను నీ పిల్లలు మనవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజ్యం వెళ్తారని. కాబట్టి నేను ఏం చేస్తానంటే నీ బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి నేను నీ రాజ్యాన్ని విభజిస్తాను. ఏం చేస్తాడంట? రాజ్యాన్ని విభజిస్తాను. దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో చీలికలు వస్తాయి. ఎందుకండి మాకు గొడవలు? అమ్మకు నాన్నకు ఎందుకు పడట్లా? తల్లికి పిల్లలకు ఎందుకు పడట్లా? భార్యకు భర్తకు ఎందుకు పడట్లా? ఊరికే చీటివాడికి కిచకిచ. కొందరు ఇళ్లలో శాంతి ఉండదు అసలు. టీ దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి, కూర్చునే దగ్గర నుంచి కిచకిచ గొడవలే ఉంటాయి. ఎందుకు? ఆ కుటుంబంలో చీలికలు ఎందుకు వస్తున్నాయి? 12 గోత్రాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు. 12 గోత్రాలు యాకోబు సమయం నుంచి 12 గోత్రాలే కలిసి బయటకు వచ్చారు. 12 గోత్రాలు కలిసి ఎర్ర సముద్రంలో నడిచారు. 12 గోత్రాలు కలిసి యోర్దాను చీల్చారు. 12 గోత్రాలు కలిసి ఎరికో కూల్చారు. 12 గోత్రాలు కలిసి కానాను స్వాతంత్రించుకున్నారు. 12 గోత్రాలు కలిసి వాళ్ళు చాలా పద్ధతిగా భూమిని పంచుకున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారు. కలిసి కట్టుగా ఉన్న 12 గోత్రాలు ఎందుకు చీలిపోయాయి అంటే సొలొమోను కట్టిన దేవునికి వ్యతిరేకమైన బలిపీఠము ద్వారా. అర్థమవుతుందా మీకు? సో ఈ వ్యతిరేకమైన బలిపీఠాలు కూలగొట్టకపోతే మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ అహం, నాకు చాలా గర్వం ఉండి నేను మాట అంటే పడనండి, అది నీకు దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం. నేను ఎవరి మాట విననండి, దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం. మాట అంటే పడనండి, దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం. మేమే గ్రేట్ అండి, దేవుడికి వ్యతిరేకమైన బలిపీఠం. అర్థమవుతుందా? మా ఖాందన్లో మేమే గ్రేట్, అయిపోయా కట్టిన ఓ బలిపీఠం చీలికొచ్చేస్తుంది. సో ఇలాంటివి చిన్న అంటే మనం చాలా కామన్ అనుకుంటాం, అవి చాలా కామన్ అనుకుంటాం. కానీ దేవుడు సంఘాన్ని ఎలా ఉండాలన్నాడు? మచ్చ డాగు లేని సంఘం. అంటే చిన్న మచ్చ కూడా ఇష్టం లేదు. మన కుటుంబాల్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి? మన కుటుంబాల్లో ఎందుకు చీలికలు వస్తున్నాయి అంటే సొలొమోను కట్టిన వ్యతిరేకమైన బలిపీఠము ద్వారా ఆ కుటుంబములో చీలికలు రావడం మొదలు పెట్టాయి. రెండుగా చీలిపోయింది. ఎంతగా చీలిపోయిందంటే దౌర్భాగ్య స్థితి ఎంతవరకు
వరకు వచ్చిందంటే ఒకానొక సమయములో చాలా సార్లు, ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదండి, 2 గోత్రాలు 10 గోత్రాలు అన్నదమ్ములే కదా, వీళ్ళు ఎంత కలిసికట్టుగా ఉన్నారు ఎర్ర సముద్రంలో గాని ఎరికో దగ్గర గాని. వీళ్ళే ఒకరి మీదకి ఒకరికి యుద్ధానికి వచ్చేంత పరిస్థితి. అంటే యూదా పోయి ఎఫ్రాయి మీద, అంటే యెరూషలేము పోయి షమ్రోను మీద, షమ్రోను పోయి యెరూషలేము మీద దాడి జరిగేంత శత్రుత్వము వాళ్ళ లోపల పెరిగింది. అంటే దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు మన జీవితాల్లో ఉంటే కుటుంబాలు చీలిపోతాయి. అహము, గర్వము, క్షమించలేని గుణము, ద్వేషము, అసహ్యము, కలహము. నా చెల్లెని నేను క్షమించలేను, మా అక్కని నేను క్షమించలేను, మా అత్తని నేను క్షమించలేను, మా అమ్మని నేను క్షమించలేను, అమ్మో అది కానీ దొరికితేనా దాన్ని నేను చంపేస్తా, దాన్ని కానీ నాకు దొరకాల, ఇట్లా ఆవేశం, కట్టలు తెంచుకునే ఆవేశం, ద్వేషం. ఇది దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం. నీ కుటుంబాన్ని కట్టదు, కుటుంబాన్ని చీలగొడుతుంది. కుటుంబం చీలిపోయిన తర్వాత, కుటుంబం చీలిపోయింది ఒకటైతే, చీలిపోయిన అన్నదమ్ములు కోట్ల కేసులకి వెంది ఎంతమంది తిరగట్లేదండి? అవునా కదా? అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అక్క చెల్లెల మధ్యలో కోర్టు కేసులు. ఎందుకు? దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు ఉన్నాయి. క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. సో ఇంతటితో ఆగక ఇంకా వ్యతిరేకమైన బలిపీఠాలను అక్కడే పెట్టుకుంటే ఆనవాళ్ళు లేకుండా, నామరూపాలు లేకుండా వెళ్ళిపోద్దంట. ఆ గోత్రాలు లేకుండా వెళ్ళిపోయాయి. ఆనవాళ్ళు లేకుండా, నామరూపము లేకుండా మనకేమొస్తుంది? భయంకరమైన నష్టము మన జీవితాల్లోనికి వస్తుంది. సో కాబట్టి దేవుని యొక్క బలిపీఠం అంటే సొలొమోను మోషే యొక్క గుడారాన్ని తీసివేసి ఆ బంగారు, ఆ ఇత్తడి, ఆ బలిపీఠాన్ని కట్టడము ఎంత ముఖ్యమో, దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యము. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు బలిపీఠాలు కడితే అయిపోద్ది అనుకుంటారు కదా. బలిపీఠాలు కడితే అయిపోదు. సొలొమోను కూడా కట్టాడు బలిపీఠాలు, ఇశ్రాయేలీయులు కూడా కట్టారు బలిపీఠాలు, యూదులు కూడా కట్టారు బలిపీఠాలు. ఓ గొప్ప గొప్ప బలిపీఠాలు, బంగారాలతో ఇత్తడితో కట్టారు వాళ్ళు బలిపీఠాలు. కానీ కూలగొట్టాల్సిన బలిపీఠాలు కూలగొట్టకపోవడము ద్వారా యెరూషలేము 10 గోత్రాలు కనబడకుండా పోయాయి. యూదా గోత్రము ఆకాశ నక్షత్రాలుగా ఉండాల్సింది శేషమే. శేషం ఏమంటారు? మిగిలింది. మొత్తం పోగా మిగిలింది అని శేషం అంటారు. మొత్తము పోగా కొంచెం మిగిలింది. సో దేవుడికి నీ పట్ల, నా పట్ల విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాము ఆశీర్వాదముకు పాత్రులం అని ఉంది కదా వాక్యంలో, అవునా కదా? దేవుడికి మన పట్ల విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మన కుటుంబము కలిసికట్టుగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. మీరందరు ఇక్కడ ఉన్నారు, లైవ్ లో కూడా చాలా మంది వాక్యం వింటున్నారు. ఎందుకు? మీ జీవితాల్లో దేవుని బలిపీఠాలు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చారు, అవునా కదా? కానీ ఈ బలిపీఠం మంచిదే, దీన్ని పాడు చేయొద్దు. దీన్ని ఇలాగే పవిత్రంగా ఉంచి మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు ఏమున్నాయో వాటిని మనము చూసుకోవాలా. అర్థమవుతుందా? ఆ వ్యతిరేకమైన బలిపీఠం అంటే మనం ఏమన్నా పెద్ద దోపిడీలు చేసి, నరహత్య చేసి బ్యాంకులు దోచుకునేట వాళ్ళమా? చెప్పండి. అట్లాంటి ఏం ఉండవు కదా మన దగ్గర. ఏముంటాయి మన దగ్గర? మీ అక్కో చెల్లో ఏదో అంటది, దాని మీద ఇంత పెంచుకుంటావు. మీ అన్న ఏదో చీర పెట్టుండడు, ఈడికి పెంచుకుంటావు. మీ ఆయన ఏదో మర్చిపోయి ఉంటాడు, నీ బర్త్డేనో ఏదో మర్చిపోయి ఉంటాడు, ఇక్కడికి పెట్టేసుకుంటావు. అయ్యే మన దగ్గర ఉండేవన్నీ పెద్ద ఏదో నరహత్య, దొంగతనము, ద్రోహము ఇట్లాంటివి ఏమి ఉండవు మన దగ్గర, అవునా కదండి? ఉండేవి చిన్న చిన్న బలిపీఠాలే. కానీ దేవుడు ఏమన్నాడు? మచ్చడాగు లేని సంఘముగా ఉండాలన్నాడు. అంటే చిన్న మచ్చ కూడా ఉండడానికి దేవుడికి ఇష్టంలా, ఇంకా ఆ చిన్న బలిపీఠం కూడా ఇష్టంలా. అంటే మనం బలిపీఠాలు కూలగొట్టేది, మన నరహత్య ఆపేస్తాను, దొంగతనం ఆపేస్తాను, బ్యాంకులు దోపిడీ చేయను, సెల్ ఫోన్లు దొంగతనం చేయను, అలాంటి బలిపీఠాలు ఏం లేవు మన దగ్గర. మన బలిపీఠాలన్నీ ఎక్కడున్నాయి? మన మైండ్ లో ఉన్నాయి బలిపీఠాలు. ఒకరి మీద కోపం పెట్టేసుకున్నాం, బలిపీఠం. ఒకరి మీద ద్వేషం పెట్టేసుకున్నాం, బలిపీఠం. కొందరు మహానుభావులు ఉంటారు, ఏం చేయకుండా కోపం పెట్టేసుకుంటారు, ఏదేదో ఆలోచించేసుకొని కోపం పెట్టేసుకుంటారు. వాళ్ళకి దండేసి దండం పెట్టాలా. నేనేమన్నా తల్లి అంటే, ఏమో నువ్వు అన్నవని నేను అనుకున్నా. ఎవరు అనుకోమన్నారు నిన్ను? పనిపాటు లేదా అనుకోవడానికి? అనుకోవడానికన్నా ఒక అర్థం ఉండాలి కదా. నేను మీరు అలాగంటే నేను ఇలాగనుకొని ఇలాగ అయిపోయా. ఒక్కటేయాలి అసలు. ఎవరు అనుకోన్నారు నిన్న అవన్నీ? సో కాబట్టి మైండ్ లోనే బలిపీఠాలు. ఇప్పుడు మనం కూలగొట్టాల్సిన బలిపీఠాలు సొలొమోను కట్టినట్టుగా అష్టోత్తు దేవతకు లేవు. మనం కూలగొట్టాల్సిన బలిపీఠాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఉన్నత స్థలాలలో లేవు. మనం కూలగొట్టాల్సిన బలిపీఠాలు ఎక్కడున్నాయి? మన మైండ్ లోనే బలిపీఠాలు ఉన్నాయి. ఈ వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం ఎప్పుడైతే ఉంటుందో, మొదటి సైను కుటుంబం చీలిపోతుంది, రెండవ సైను కుటుంబంలో గొడవలు, మూడవ సైన్ నాశనం మొదలవుతుంది. ఇశ్రాయేల్లో జరిగింది అదే. 12 గోత్రాలు మొదట కూలిపోయాయి, తర్వాత 10 గోత్రాలు కనబడకుండా పోయాయి. వాళ్ళ మధ్య గొడవలు వచ్చేసాయి. ఈ 10 గోత్రాలకి 2 గోత్రాలకి గొడవలు వచ్చేసాయి. తర్వాత 10 గోత్రాలు కనబడకుండా పోయాయి. యూదా గోత్రము, బెన్యామీను, శేషము మాత్రమే మిగిలింది. సో దేవునికి వ్యతిరేకమైన, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు మన మైండ్ లో ఉంటాయి. ఎక్కడుంటాయి? మన మైండ్ లో ఉంటాయి, మన ఆలోచనల్లో ఉంటాయి, మన తలంపుల్లో ఉంటాయి. ఒకరిని క్షమించలేకపోవడం
బలిపీఠం దేవునికి వ్యతిరేకమైన పెద్ద బలిపీఠం. యేసయ్య చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇస్తాడు, నువ్వు అతనిని క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. ఎంత డేంజర్! పరలోక రాజ్యానికి ఇట్లా పోతున్నావు, ఇంకా ఎంట్రన్స్ అన్ని ఉన్నాయి, బాప్తిజం ఉంది, పరిశుద్ధత ఉంది, అన్ని ఉంది. తాగట్లా తిరగట్లా ఏం చేయట్లా, హోలీ 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 బ్యాచ్. ఇలా అడుగు పెడతానగానే ఆగు, నువ్వు అతన్ని క్షమించలేదు కాబట్టి నేను కూడా నిన్ను క్షమించనంటే ఏంది మన పరిస్థితి? అర్థమవుతుందా? ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాం. అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. సో ఈ బలిపీఠాలు మన మైండ్ లో ఉన్నాయి కాబట్టి ఈ వ్యతిరేకమైన బలిపీఠాలు, క్షమాపణ లేని గుణము దేవునికి వ్యతిరేకమైన బలిపీఠం. సో ఇంకొక డేంజరస్ ఏంటంటే దేవునికి అసహ్యమైనది అబద్ధం అంట. కొందరు అబద్ధాల బలిపీఠాలు కాదు, అబద్ధాల బ్యాంక్ పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? అబద్ధాల రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు, ఎక్కడుంటారు వాళ్ళు? ఇంట్లో ఉంటారు. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు అంటే ట్రాఫిక్ లో ఉన్నా అంటారు. ఇంట్లో ఉన్నని చెప్పరాదు. ఎందుకు ఆ వ్యతిరేకమైన బలిపీఠం? మునిగేదేముంది? అవును లేట్ గా లేసావు, అయితే ఏంటంట లేట్ గా లేసాను, నైట్ అలసిపోయాను, లేట్ గా లేసాను, ఈ రోజు అవ్వలేదు, తిడితే పడు, నో ప్రాబ్లం. ఆఫీసర్స్ తిడితే పడడం మేలు, కానీ దేవుడు నీ బలిపీఠం నాకు ఇష్టం లేదంటే చాలా డేంజర్. ఆర్ యు గెటింగ్? సో కాబట్టి ఇలాగ దేవునికి వ్యతిరేకం ఇవన్నీ డైలీ లైఫ్ లో ఉండేది. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. చాలా మంది క్రైస్తవులు ఏమంటే నేను తాగను, నేను తిరగను, నేను ఎక్కడ పోను, నేను పరిశుద్ధుని. మరి మైండ్ ఈడున్నాయి చాలా బలిపీఠాలు. తాగడం తిరగడం అసలు అలాంటివి ఎందుకు చేస్తామండి మనం? అట్లాంటి ఫ్యామిలీస్ కాదు, అట్లా ఇది కాదు, అట్లాంటి చోటికి వెళ్ళము. ఒకవేళ పొరపాటున వెళ్ళినా కూడా తల్లిదండ్రులు చివాట్లు పెట్టి తన్ని తీసుకొస్తారు, లేకపోతే మనకే బుద్ధి వచ్చి బయటకు వస్తాం ఎన్నడో ఒక రోజు. అసలు ఆ కేటగిరీ కాదు మన కేటగిరీ, అంతా మైండ్ కేటగిరీ. ఏ కేటగిరీ? మైండ్ కేటగిరీ. మన మైండ్ లోనే అన్ని జరిగిపోతుంటాయి. మైండ్ లోనే అబద్ధాలు ఫామ్ చేసుకుంటాం, మైండ్ లోనే ఒకరి మీద ద్వేషం అనే బలిపీఠాన్ని కట్టుకుంటాం, మైండ్ లోనే ఒకరి మీద కోపం కట్టేసుకుంటాం, మైండ్ లోనే క్షమాపణ లేని గుణం కట్టేసుకుంటాం, మైండ్ లోనే పాస్టర్ల మీద పీకల వరకు పెట్టేసుకుంటాం. ఎందుకు? మైండ్ లో చాలా జరుగుతుంటది. మైండ్ ఈజ్ ఆ ప్లే గ్రౌండ్ ఫర్ డీమన్స్ అంట. ఏంటిది? దయ్యాలకి మంచిగా ఫుట్బాల్ ఆడుకునే ప్లే గ్రౌండ్ అన్నమాట. పిలుచుకున్నాం అనుకో ఇంకా మొత్తం అల్లాడించేస్తాయి లోపల. సో కాబట్టి మన మైండ్ లో ఉండే ఈ బలిపీఠాలను ఖచ్చితంగా కూలగొట్టాలి. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మార్నింగ్ ఉంది కదా బలిపీఠం, మరి మీరు ఏది కట్టుకున్నారు? ఆ మార్నింగ్ బలిపీఠం అనేది మీ గమ్యం. దీన్ని చేరాలి, నేను ఇక్కడికి వెళ్ళాలా. ఈ ప్రాసెస్ లో చాలా మంది వస్తారు. కొందరు మంచి మల్లెపూల్లాగా వస్తారు, కొందరు మంచి దురదగొండి చెట్లలాగా వస్తారు, గీరుతా ఉంటారు. అంతే, గీరే వాళ్ళని క్షమించండి, వచ్చిన వాళ్ళని బ్లెస్ చేయండి. జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లుక్ ఎట్ గాడ్. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూస్తా ముందుకెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈస్ యువర్ లైఫ్. ఇది మీ జీవితం కాబట్టి మీరే బ్రతకాలా, మీరే డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్తా గానీ మీ లోపల దూరి డెసిషన్ తీసుకుంటారా? ఐ కెనాట్. నేను ఎంత చేసినా చెప్పడమే, మొత్తుకొని చెప్పగలుగుతాను కానీ ఐ కెనాట్ టేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ లో ఉన్న బలిపీఠాన్ని కూలగొట్టే బాధ్యత నీదే. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఈ రోజు మనకి ఏ బలిపీఠాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కూలగొడదాం. లెట్ us all rise up. So I want breakthrough in your life. మీ జీవితాల్లో బ్రేక్ త్రూ రావాల్సిందే. There should be a breakthrough in your life. ఆ సొలొమోను యొక్క అలాంటి బలిపీఠాలు మనకొద్దు, ఇశ్రాయేలీల యొక్క బలిపీఠాలు మనకొద్దు, మన మైండ్ లో కట్టబడే బలిపీఠాలు మనకొద్దు. We don't want that. మనకు ఆ బలిపీఠాలు వద్దు. మనం క్షమించేద్దాం. వదిలేండి, పోనీయండి. నన్ను అట్లన్నారు ఇట్లన్నారు, వద్దు, పోనీ. That's it. It's done. క్షమించేసే, వదిలేసే. It's done. This is a full stop. This is the day of full stop. ఈ రోజు ఫుల్ స్టాప్. ఇంకంతే. నన్ను ఇలాగన్నారు, ఇలాగ కష్టపెట్టారు, ఇలాగ బాధ పెట్టారు. లెట్ ఇట్ గో. ఆ ద్వేషం వదిలేసుకోండి, ఆ కోపం వదిలేసుకోండి. అహం అస్సలొద్దు, గర్వం అస్సలొద్దు. అనంత విశ్వములో మనం ఒక్క రేణువంతా కూడా లేవు. ఈ భూమి మీద మనం ఎంత, మన లెక్క ఎంత? ఈ విశ్వంలో మనం ఎంత, మన లెక్క ఎంత? దేని చూసుకొని గర్వం? నువ్వు కోటీశ్వరుని చూస్తే 10 కోట్లోడు ఉంటాడు, 10 కోట్లను చూస్తే మిలియనేర్ ఉంటారు, మిలియనేర్ చూస్తే ట్రిలియనేర్ ఉంటారు, ట్రిలియనేర్ చూస్తే భూలోకాన్ని కొనేంత ఆస్తిపరులు కూడా ఉంటారు. అర్థమవుతుందా? ఉద్యోగాలను చూసుకొని, దేన్ని చూసుకొని గర్వం వద్దు, దేన్ని బట్టి కూడా అతిశయపడొద్దు, దేన్ని బట్టి కూడా గర్వపడొద్దు. దేవుడు మనకిచ్చిన గమ్యం వైపు మనం పరిగెత్తితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా.